కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎలక్షన్ కోసమే సిట్ పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మచ్చలేని నాయకుడని స్పష్టం చేశారు. సిట్ నోటీసులతో ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ సర్కారుకు లేదన్నారు. ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీల్ని కప్పిపించుకోవడానికి రైతులలో వ్యతిరేకత వచ్చింది. రైతు బంధు లేదని, పెన్షన్దారులు పెన్షన్ పెంచలేదని వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రజలు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం మీద, మంత్రుల మీద తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి వేస్తున్నటువంటి సిట్గా అయి ఉండవచ్చింది. వాళ్ళ యొక్క మనేడ కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఒక దండుపాల మూటలాగా, అలీబాబా 40 దొంగలాగా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి వాళ్ళ యొక్క దోపిడీని నుండి ప్రజల యొక్క ఆలోచనని మళ్లించడానికి ఈ సిట్ నోటీసులు ఇస్తా ఉన్నారు.